నేను మావయ్య నిశ్చితార్థానికి రెడీ చేయమంటుండు పో. ఏందే నేను తయారు చేయాలనా? ఏ చేస్తే తప్పేంది? భాగ్యకు కూడా బావని పెళ్లి కొడుకుని చెయ్యలేదా? అట్లనే నువ్వు కూడా చెయ్యి. బావకి ముద్దుల మరదల్లి కాబోయే కొత్త పెళ్ళాన్ని నీకు నాకు పోటీ ఏంటి? పాత చింతకాయ పచ్చడి మొద్దు మొహందానా. ఒసై పాపిస్టిదానా, మోటలు మంచిగా రాని, లేకపోతే అరదండాలు వేయిస్తా, నరికి ఉప్పు పాత్ర పెడతా. నన్ను పాతరేస్తావే నిన్ను. మా అమ్మ మీద చెయ్యెత్తుతావే. నా కొడుకునే కొట్టిస్తావే నువ్వు. వైదేహి, ఏంటి? భాగ్యమ్మ నిజంగానే చచ్చిపోయింది కదా? అవును, చచ్చిపోయింది. నిజమేనా? నిజం. అది దయ్యమైందా? నిజమా? నిజం. అయితే నా త్వర. భాగ్యక్క, నువ్వెందుకు బయటకు వచ్చా? ఎవరైనా చూస్తారేమో, ముందు నువ్వు పోయి దాక్కో. నువ్వు ఇట్లుంటే నేను ఎట్లా పోతా? పద. భాగ్యక్క, నా మాట విను. ఎవరైనా చూస్తారేమో, నువ్వు వెళ్ళిపో. లేదు సత్యమ్మ, నువ్వు లేకు. నువ్వున్నావేంటి? భాగ్యం ఎక్కడా? సచిన భాగ్యం మీదని నన్ను అడుగుతావేంట్రా సచ్చినోడా? ఏందయ్యా ఈ ఫోటోలు ఏం చేసినాయని కాల్చి బూడిద చేసినావు? జ్ఞాపకాలు లేకుండా చేసినావు కదయ్యా. జ్ఞాపకాలంటే జ్ఞాపకాలు. నువ్వే వద్దనుకుంటే నీ జ్ఞాపకాలు నాకెందుకు? అందుకే కాల్చి బూడిచ్చేసా. వీటిలాగానే మన మధ్య బంధము మఠాష్. అత్తమ్మా, మీ పెళ్లి ఫోటోలు మామ అన్ని కాల్ చేసిండు అత్తమ్మా. ఏం చేస్తున్నారయ్యా? అయ్యయ్యో నా పెళ్లి ఫోటోలు! అయ్యయ్యో ఒరే శంకర, సత్యమ్మ ఆపవే. అందులో ఏమీ ఉండవు. ఈ పాటికే కాలిపై బూడిదైపోయి ఉంటాయి. ఏందయ్యా ఈ ఫోటోలు ఏం చేసినాయని కాల్చి బూడిద చేసినావు? జ్ఞాపకాలు లేకుండా చేసినావు కదయ్యా. జ్ఞాపకాలంటే జ్ఞాపకాలు. నువ్వే వద్దనుకుంటే నీ జ్ఞాపకాలు నాకెందుకు? అందుకే కాల్చి బూడిచ్చేసా.
వీటిలాగానే మన మధ్య బంధము మఠాష్. నానా చాలా తప్పు చేసినావు నాన్న. అరే ఫోటోలు కాల్చుడేంది? ఏంటి పిచ్చి పనులు? అట్లా అడుగు బాబా, ఇంకా బాగా అడుగు. గాలి బూడిదయ్యాక అడిగి ఏం ప్రయోజనం? చంద్రశంకర, మీ నాన్నింత దయలేని మనిషిగా మారిండిందిరా. అత్తమ్మా, అచ్చం బావ చేసినట్టే చేస్తుండు మామ. బావని చూసి నేర్చుకున్నాడేమో మామ. ఏయ్, నన్ను చూసి నేర్చుకోవడం ఏందే? అవును బావా, నువ్వు నీ పెళ్లి ఆల్బమ్ ని ఇదిగో ఇట్లనే కాల్చి బూడిద చేసినావు కదా. ఇప్పుడు మామ కూడా అదే పని చేసిండు. అప్పుడు భాగ్యకి ఏడ్చింది, ఇప్పుడు అత్తమ్మ ఏడుస్తోంది. సేమ్ టు సేమ్. చూడబోతే రేపు అత్తమ్మ కూడా దెయ్యమయ్యేలా ఉంది. ఓసే ముదనష్టపుదానా, గమ్మునుండే. ఫోటోలు గాలిపోయి నేను ఏడుస్తా ఉంటే దయ్యమైతాను భూతమైతానని శాపనార్థాలు పెడతావింది. అత్తమ్మ, అప్పుడు నువ్వు బావని ఆపుంటే మామ ఇప్పుడు ఆ పని చేసుండేవాడా? నువ్వు గమ్మునుండే. ఇదిగో చూడయ్యా, ఈ పనులన్నింటికి తగిన శిక్ష అనుభవిస్తావు. ఇంతకింత శిక్ష పడుతుందయ్యా నీకు. అమ్మా, అత్తయ్య గారు, అత్తమ్మ, అర్థం అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏమైందండి? అత్తమ్మ, అత్తమ్మ, అత్తమ్మ. భాగ్యమ్మా, ఇంతకన్నా చెడ్డ రోజులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అన్నట్టు ఈసారి క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, మనం మునిని ఎలా వెతుకుతాం? నీకు మైండ్ పూర్తిగా చెడిపోయింది తను. అది నిజంగా ఏవి చిన్నపిల్ల కాదు, థర్డ్ చెట్లాగా పెరిగిన అమ్మాయి. అండ్ యు నో వాట్, మనం ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది డిఫరెంట్ బట్టలు కట్టుకుంది కదా, వాటి ఆధారంగానే తన్ని వెతకచ్చు. ఈ ప్రసాదం తీసుకువెళ్ళి అదిగో అక్కడ వాళ్ళకివ్వు. అలాగేనమ్మా. సంక్రాంతికి మన ఊరు వెళ్ళినప్పుడే మృదుల మళ్ళీ తిరిగి రాకూడదనుకున్నారు. అక్కడే రౌడీని పెట్టి చంపించాలనుకున్నారు. ఆ దొంగ మొహందే దాని అమ్మ బాబు కలిసి నాటకాలు ఆడుతున్నారు. అదొక బ్రోకర్. సరియు మధు 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 ఒక్క రోజులో 5 లక్షలు సంపాదించడం కష్టం, కానీ అసాధ్యం అనుకోకూడదు. ఏం చేస్తే ఆ డబ్బులు సంపాదించగలమనేది చూడాలి. కానీ ఇప్పటికిప్పుడు ఏం చేయగలం? ఇంట్లోనే ఉండి ఈ ఇంటిని కాపాడుకోలేమండి. బయటకు వెళ్ళాలి. ఏం చేస్తున్నావు అఖిల? మీరు కట్టిన మంగళసూత్రాలే
ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి. పసుపు కొమ్ముతో ఉంటావా అఖిల? పస్తులతో ఉండమన్నా ఉంటానండి, సుమంగళిగా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను.